హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మన ఇండియాలో జెండర్ ఈక్వాలిటీ అనేది నిజంగానే ఉందా లేదా అని. ఇండియానే కాదు, ఏ దేశంలో అంతే అనుకోండి. నిజంగానే అండి, జెండర్ ఈక్వాలిటీ అంటాము. కానీ నిజంగానే ఆ జెండర్ ఈక్వాలిటీ అబ్బాయిలకు ఉన్నదా? నిజం చెప్పండి. అబ్బాయిలకు అన్ని కష్టాలు ఉంటాయి. ఒకవేళ వాడు భార్య కొడుతుందని చెప్పి వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి మీద రిపోర్ట్ ఇద్దామని పోయిండు అనుకోండి. అరే నీ పెళ్ళామే కదరా నేను కొట్టింది, దానికోసం మీరు పోలీస్ స్టేషన్ దాకా రావాలన్నా, భరించు, దానికి ఏమవుతుంది, అడ్జస్ట్ అయిపో అంటారు. పోనీ వాడు ఫ్రెండ్స్కి చెప్పుకోవాలనుకుని, కానీ ఫ్రెండ్స్ కూడా నవ్వుకుంటారు. అరే వాని పిల్లమని కొట్టిందంటారా అని చెప్పి ఏళ్ళు చూస్తారు. ఇంకెవరికైనా చెప్పుకుందామన్నా వాళ్ళు అంతే చూస్తారు. అదే ఒకవేళ అమ్మాయి నా హస్బెండ్ కొట్టినని చెప్పి పోలీస్ స్టేషన్కి పోవడము, లేకపోతే బయట ఎవరికైనా చెప్పుకుంది అనుకోండి, ఓ అమ్మాయి ఇంకా ఫుల్ సపోర్ట్. ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తేనైతే ఫోన్ ఏంటంటే కేసులు వేయండి, ఆ కేసు వేయండి, ఈ కేసు అని చెప్పి వాళ్ళు మొత్తం బాధ పెట్టని చెప్పి ఇన్ని కష్టాలన్నీ పెడతారు ఒక అబ్బాయికి. ఓకే. అదే ఒక అమ్మాయి ఏదైనా ప్రాబ్లం వచ్చి రోడ్డు మీద ఉందనుకోండి, గతం అందరు చుట్టుముట్టు అబ్బాయిలు అందరు చేరి అమ్మ ఏమైంది, సపోర్ట్ ఏం కావాలి, ఏమైందమ్మా అని చెప్పి సపోర్ట్ కోసము సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ అదే ఒక అబ్బాయి ఆ ప్లేస్లో ఉంటే ఎవ్వరు రాడు. ఓకే, వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు అంటారు. అదండి జెండర్ ఈక్వాలిటీ మన దగ్గర ఉన్నది. ఓకే. సరే అండి, ఇవాళ ఇది మాట్లాడదాం అనుకున్నాను. ఒకవేళ ఫుల్ లెంత్ వీడియో కావాలని చెప్పండి, నేను ఫుల్ లెంత్ కూడా చేస్తాను దీని గురించి. థ్యాంక్ యూ అండి.